హలో అండి. లాస్ట్ వీడియోలో కట్ వర్క్ డిజైన్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపించాను. సో ఈరోజు ఈ వీడియోలో ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బకరం పీస్ని తీసుకొని కట్ వర్క్ డిజైన్ కట్ చేసుకుంటాం. ఆ కట్ చేసుకున్న బకరం పీస్ని లైనింగ్ క్లాత్కి మిడిల్లో పెట్టుకుని మనం ఐరన్ చేసుకున్నట్లయితే అది ఐరన్ అతుక్కుపోతుంది. సో ఇప్పుడు ఆ పీస్ని మనం ఎట్లా స్టిచ్ చేసుకోవాలంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ మంచి వైపు పెట్టుకుని నెక్స్ట్ మనం అటాచ్ చేసిన పీస్ని పైన పెట్టుకుని పైన కదలకుండా ఒక స్టిచ్ కానీ పిన్తో కానీ సెక్యూర్ చేసుకోవాలి. ఇట్లా సెక్యూర్ చేసుకున్న తర్వాత మనం ఆ బకరం చుట్టూ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇట్లా స్టిచ్ వేసుకునేటప్పుడు స్టిచ్ ఎప్పుడు కూడా బకరం పీస్ మీద పడకుండా పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు కర్వ్స్ నీట్గా మనకు రొటేట్ చేసినప్పుడు నీట్గా తిరుగుతాయి. సో బకరం పీస్ మీద ఎప్పుడు కూడా స్టిచ్ పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం షోల్డర్ దాకా స్టిచ్ చేసుకోవాలి. ఆ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ భుజం వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావించు క్లాత్ మనం ఖర్చుకు వదులుకొని బకరం చుట్టూ కూడా ఆ కర్వ్స్ చుట్టూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి. మనకి ఎక్కడైతే కర్వ్స్ వస్తున్నాయో అక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ పెట్టుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా స్టిచ్ కట్ అవ్వకుండా కట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ రౌండ్స్ని వేల్తో కానీ లేకపోతే స్క్రూ డ్రైవర్తో కానీ నీట్గా రొటేట్ చేసుకున్నట్టయితే కట్స్ తిరిగిపోతాయి. సో ఇలా తిరిగిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ టూ సైడ్స్ కూడా అలానే స్టిచ్ చేసుకుంటాం. మనం బ్యాక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలానే స్టిచ్ చేసుకుని మనం రొటేట్ చేసుకుంటాం. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మిడిల్లో మనకి ఫస్ట్ హ్యాండ్స్ చివర అలానే స్టిచ్ చేసుకుంటాం. మనం నెక్కి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నాం బకరం మీద స్టిచ్ పడకుండా అలానే స్టిచ్ చేసుకుంటాం. లైనింగ్ క్లాత్కి స్టిచ్ చేసుకుని నెక్స్ట్ మనం మెయిన్ క్లాత్కి దాన్ని స్టిచ్ చేసుకుంటాం. మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత దీనికి కూడా మనం ఒక పావించు క్లాత్ వదులుకొని కట్ చేసుకుంటాం. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో అక్కడక్కడ కూడా టక్స్ పెట్టుకుంటాం. మనకి నెక్కు ఫ్రంట్ టూ సైడ్ పార్ట్స్ అండ్ హ్యాండ్స్ అన్నీ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నీట్గా మనం కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకుని అక్కడక్కడ కట్స్ పెట్టుకున్న తర్వాత మొత్తం రొటేట్ చేసిన తర్వాత మనం ఒకసారి ఆ కర్వ్స్ మనకు నీట్గా తేలటానికి మనం ఐరన్ చేసుకోవాలి. ఇట్లా ఐరన్ చేసుకున్నట్లయితే మనకి కట్స్ నీట్గా మనకి పైకి కనిపిస్తాయి. సో ఇలా కాకుండా మనకి ట్రాన్స్పరెంట్ క్లాత్ అయితే కనుక మనం స్టిఫ్ని ఇలా మిడిల్లో పెట్టడానికి కాదు, అది ఇంకొక ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. సో ఇప్పుడు ఇది థిక్గానే ఉంది కాబట్టి క్లాత్ ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాం. మనకి మెయిన్ క్లాత్ ట్రాన్స్పరెంట్ వచ్చినట్లయితే అలా కాకుండా వేరే క్లాత్కి స్టిచ్ చేసుకోవాలి. సో అది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో మనకు రొటేట్ చేసుకున్న తర్వాత కట్స్ నీట్గా అలా ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనకి షేప్ డాట్స్ మనకి 3 ఫ్రంట్ డాట్స్ ఆమ్ రౌండ్ దగ్గర హుక్ పట్టి కాజా పట్టి దగ్గర అండ్ మిడిల్ డాట్ ఇట్లా 2 కూడా వేసుకోవాలి. 2 ప్రక్కల కూడా అలా వేసుకున్న తర్వాత షేప్ పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ స్టిచ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఒక 2 పీసులు మనకి ఎక్కువ థిక్గా కావాలి అనుకుంటే 2 పీసులు లైనింగ్ క్లాత్ వేసుకుని ఇంకొకసారి క్రింద మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటాం. సో ఈ షేప్స్ స్టిచ్ చేసేటప్పుడు డిఫరెంట్ పద్ధతిలో కూడా స్టిచ్ చేయొచ్చు. ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్క రకంగా స్టిచ్ చేసుకుంటాం. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ పీస్ని మనం వేలుతో ఇలా చేసుకుని నెక్స్ట్ ఇప్పుడు పైనుంచి మనం రొటేట్ చేసుకుంటూ లోపలికి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి ఫినిషింగ్ నీట్గా పైకి ఏ స్టిచ్ పడకుండా కూడా మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా కాకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2 పక్కల కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టిందంతా కూడా ఇట్లా రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ పీస్ని రొటేట్ చేసుకుంటాం.
మొత్తం ఆ పీస్ అంతా రొటేట్ చేసి లోపలికి, ఇప్పుడు లోపలికి రొటేట్ చేసిన మనకి మెయిన్ పీస్ అంతా కూడా స్టిచ్ పడకుండా చూసుకోవాలి. స్టిచ్ పడితే మనకి లోపలికి బయటికి తీసేటప్పుడు మనకి కరెక్ట్గా రాదు, మనకి పట్టేస్తుంది క్లాత్. అలా కాకుండా మనకి అదంతా కూడా మనకి పక్కకు తప్పించి స్టిచ్ చేసుకుంటాం. మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుని దాని నుంచి లోపల నుంచి తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నాను, నీట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. కావాలి అనుకుంటే చివరి ఇంకో స్టిచ్ వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 సైడ్స్ కూడా ఇలానే తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత మనకి ఈ స్టిచ్చెస్ హుక్ పట్టీ దగ్గర మనం స్టిచ్ వేసింది 2 ఈక్వల్గా వచ్చినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 సైడ్స్, రైట్ సైడు లెఫ్ట్ సైడ్ కూడా ఈక్వల్గా వచ్చినాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా కొంచెం ఏమన్నా క్లాత్స్ ఉంటే కనుక కట్ చేసేసుకుంటాం. ఎక్స్ట్రా క్లాత్ ఉన్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్ పట్టి, కాజా పట్టి, ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇది కూడా కట్ చేసేస్తున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జెస్ సమానంగా చేసుకున్న తర్వాత ఈ 2 ఈక్వల్ వచ్చిన తర్వాత ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాం. కాజా పట్టి వేసేటప్పుడు కాజా పట్టికి ఒక 3 ఇంచెస్ పీస్ తీసుకుని ఒక స్టిచ్ వేసి మరలా దానిని లోపలికి రొటేట్ చేసి మరలా ఫోల్డింగ్ చేసి ఇంకొక స్టిచ్ వేస్తాం. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి కాజాకి ముందు వైపుకి అటాచ్ చేస్తున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఇది నెక్ అంతా ఫినిష్ చేసేసాం కాబట్టి మొత్తం ఇక్కడ కూడా ఒక ఫోల్డింగ్ పెట్టి నీట్గా ఫినిష్ చేసుకుంటూ రావాలి. ఒకే లెవెల్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పక్కన కూడా మనకి కాజా వేసుకోవడానికి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి ఆ మిడిల్లో కాజా వేసుకుంటాం. సో ఇలా రొటేట్ చేసి పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకుంటాం. చూసారుగా నీట్గా ఫినిషింగ్ నీట్గా మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కాజా పట్టి. కాజా పట్టీకి మనకి హుక్ పట్టీకి అయితే కాజా పట్టీకి మనం 3 ఇంచెస్ పీస్ తీసుకుంటాము, మెయిన్ క్లాత్ తీసుకున్నాం. కాజా పట్టీకి అయితే ఒక 1.5 ఇంచ్ పీస్ తీసుకుని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ క్రింది నుంచి పెడతాం. మొత్తం ఈ పీస్ అంతా కూడా మొత్తం రొటేట్ చేయాలి. అది పైకి వచ్చేటట్టు ఫోల్డ్ చేస్తాము, ఇది మొత్తం రొటేట్ చేస్తాం. మనకి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకుని కింద కూడా ఒక ఫోల్డింగ్ పెట్టుకుంటాం. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అది ఇంకొక ఫోల్డింగ్ చేస్తాం. ఇంకొక ఫోల్డ్ చేసిన ఇట్లా రొటేట్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకొస్తాం. ఇలా స్టిచ్ వేసుకొచ్చి నెక్స్ట్ ఆ పీస్ని అంతా కూడా మొత్తం రొటేట్ చేస్తాం. దీనికి కాజా పట్టి అంటాం దీన్ని. సో ఇప్పుడు రొటేట్ చేస్తున్నాం. ఇలా రొటేట్ చేసి మొత్తం మనకి బ్లౌజ్ ఎంతవరకు ఉందో అంతవరకు రొటేట్ చేసేస్తాం. సో ఇప్పుడు పైన ఇంకొక స్టిచ్ వేసుకొస్తాం. ఇప్పుడు ఇది కాజా పట్టి, ఒకటి హుక్ పట్టి. ఇప్పుడు ఈ పట్టీలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం 2 కూడా ఈక్వల్ వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో కంపల్సరీ ఈక్వల్గా వచ్చేటట్టే మనం ముందే కటింగ్లో చేసుకుంటాం, ఎందుకంటే పైనంతా కూడా ఫినిష్ చేసేసాం కాబట్టి. సో క్రింద కూడా ఫినిష్ అయిపోయింది కాబట్టి కట్ వర్క్ పెట్టాం కాబట్టి 2 ఈక్వల్గా సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం. సరిపోయాయి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ కూడా కట్ వర్క్. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్, ఫ్రంట్ పార్ట్ తీసుకుని 2 కూడా షోల్డర్స్ జాయిన్ చేస్తాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్కి మనం ముందు మార్క్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆ మార్క్స్ అంత లెక్క కూడా 2 సైడ్స్ డాట్స్ పోసుకున్న తర్వాత నెక్స్ట్ నడుం పట్టి అతకడానికి ఒక 1.5 ఇంచ్ పీస్ తీసుకుంటాం. లైనింగ్ పీస్ ఒక 1.5 ఇంచ్ పీస్ తీసుకోవాలి. సో 1.5 ఇంచ్ పీస్ తీసుకుని దానికి 1 సైడ్ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకురావాలి. ఇలా స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ పీస్ని మనం నడుము లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసిన పెట్టికి ఒక క్రింది వైపు ఒక స్టిచ్ వేసుకురావాలి, ఒక 1/4 ఇంచ్ ఉంచి. నెక్స్ట్ దాన్ని రొటేట్ చేసి మరలా నెక్స్ట్ దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకురావాలి. సో ఇలా స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత ఇది హెమ్మింగ్ లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 కూడా ఫ్రంట్లు బ్యాక్స్ 2 కూడా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 షోల్డర్స్ జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీనికి నెక్ పీస్లు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనం ముందే స్కాలప్స్ అంతా కూడా కట్ వర్క్ తిప్పేసాం కాబట్టి నీట్గా 2 కూడా
షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ 2 సైడ్స్ కూడా షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి నెక్స్ట్ ఇంకొక స్టిచ్ కూడా వేసుకురావాలి. మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా షోల్డర్స్ జాయింట్స్లో మనకి డబల్ స్టిచ్ వేసుకురావాలి. సో నెక్స్ట్ ఇలా వేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. సో హ్యాండ్ కూడా మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనం హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి. సో హ్యాండ్ అటాచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనకి మిడిల్లో మనం ఒక టక్ పెట్టుకున్నాం. ఆ టక్ దగ్గర నుండి జాయింట్ చేసుకురావాలి. సో ఇటు సైడ్ అటు సైడ్ జాయింట్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు వచ్చినా మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఇటు సైడు అటు వైపు నుంచి మరలా తిప్పుకుని ఉంటూ లాస్ట్లో ఇంకొక స్టిచ్ వేసుకురావాలి. అలానే ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ మెథడ్లో జాయింట్ చేసుకోవాలి. సో ఇలా జాయింట్ చేసుకొచ్చేసిన తర్వాత ఈ జాయింట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ లోచంక తీసుకున్నాం. ఫ్రంట్ లోచంక తీసుకున్న వైపు కంపల్సరీ ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టే జాయింట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ కింద వస్తే అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా రెండో వైపు కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ హ్యాండ్ ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో అలానే జాయింట్ చేసుకోవాలి. సో 2 హ్యాండ్స్ ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా నేను చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మిడిల్లోంచి స్టార్ట్ చేసినట్లయితే మనకి హెచ్చు తగ్గులు వచ్చినా కూడా కొంచెం ఎక్స్ట్రా వచ్చినా నో ప్రాబ్లం. ఎందుకంటే బిగినర్స్కి కంపల్సరీ ఇలానే జాయింట్ చేసుకోవాలి. లేదు అంటే మనకి హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం బ్లౌజు ఫ్రంట్ బ్యాక్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఒకసారి మార్క్స్ పెట్టుకోవాలి. మార్క్స్ మనకి ముందుగానే పెట్టుకుని కనిపించకపోతే కనుక ఒకసారి బ్లౌజ్ పెట్టి మార్క్స్ పెట్టుకోవాలి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టార్టింగ్ హ్యాండ్ చివరి నుంచి నీట్గా సెట్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్చెస్ వేసుకుంటూ రావాలి. సో ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కంపల్సరీ హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోవాలి. మనం కరెక్ట్గా కట్ చేసినట్లయితే మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే హెచ్చు తగ్గులు రావు. సో ఇప్పుడు నెక్స్ట్ దానిపైనే మనం ఇంకొక స్టిచ్చెస్ కూడా వేసుకుంటూ రావాలి. సో మనం ఒక్కొక్క 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. అటు సైడ్ కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. సో ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కొంచెం కట్ చేసేసుకోవాలి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.